ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగున్న మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున భగవాన్ రమణ మహర్షి నిత్యపారాయణ గ్రంథంలోని 10వ అధ్యాయం మనం విందాం. అరుణాచల మహత్యం పార్వతీదేవి కాక సనక మహర్షి మళ్ళీ బ్రహ్మదేవుని ఇట్లు ప్రశ్నించాను. ఎవరెవరు ఏ తీరును ఈ అరుణగిరిని సేవించి తరించినారో తెలుపమనెను. దానికి బ్రహ్మదేవుడు పార్వతీదేవి ఏ విధంగా దుఃఖ నివృత్తి పొందెనో ఈ విధంగా చెప్పాను. ఒకసారి పార్వతీదేవి పరిహాసంతో శివుని త్రినేత్రములను మూసేశాను. ఆమె తన చేతులను తీసివేయు క్షణం లోపలే సర్వలోకములు అంధకారమై ఎటువంటి వెలుగు లేక సర్వజీవులు స్తంభించిపోయారు. పరమశివుని నేత్రములు అర్ధ నిమిష మాత్రము కాలమునే మూయబడినను అది లోకములకు కోట్ల సంవత్సరములై పరిణమించను. దేవతలు యజ్ఞయాగాదులు లేకపోవడచే ఆ పరమశివుని వేడుకొనను. లోక రక్షణ గావింపబడింది. పార్వతి తన చేతులు తొలగించగానే సూర్యచంద్రులు మరలా ప్రకాశించరు. శివుడు తన కళ్ళను పార్వతి అర్ధ నిమిషము మూసినందుకు లోకములను కోట్ల సంవత్సరాలు నష్టమైనందుకు పార్వతి లోక సంగ్రహార్థం ప్రాయచిత్తపోలని ఆ ప్రాయచిత్తములైన తపస్సుతే సఫలమగునని కాంచీపురమునకు వెళ్ళి కంపాతీరమున ఒక చోత వృక్షము క్రింద తపస్సు చేయమని ఆజ్ఞాపించాను. ప్రతి ఆజ్ఞను శిరస వహించి పార్వతీదేవి కంపాతీరమునను చేరుకుని చోత వృక్షం క్రింద తపస్సు ప్రారంభించింది. ఒక ఇసుకతో లింగమును చేసి శివ పూజ ప్రారంభించింది. శివుడు పార్వతిని పరీక్షించబోయి కంపా నదిలో వెలువను ప్రవహింపజేసినాడు. ఆ నది పొంగుట చూసి పార్వతీదేవికి తన సైకత లింగ జలంలో కరిగిపోనని ఆ సైకత లింగమును తన చేతులతో గట్టిగా పట్టుకుని తన గుండెలకు హత్తుకొనను. ఆ క్షణమున అశరీరవాణి ఇట్లను, ఓ దేవి, ప్రవాహము ఇలా బలమైనది, లింగమును విడుము. నీచే అర్చించబడిన ఈ సైకత లింగము సకల జనచే దేవతలతో పూజించబడను. నేను నర్చిన తపస్సుతే ధర్మపాలన జరిగినది. నేను తేజో రూపంతో అరుణాచలం నామంతో ఉద్భవించుతును. సర్వలోకములను పాపముల నుండి విముక్తిని చేసేదను. అనేకులు ఋషులు ఆ అరుణగిరికి ఒత్తురు అని పలికిరి. పార్వతీదేవి అశరీరవాణి మాటలు విని అరుణాచలమునకు బయలుదేరను. పార్వతీ సైకత లింగమును గట్టిగా హత్తుకొనుట వలన ఆ మాత కుచములు మరియు కంకణములు ముద్రలు ఆ సైకత లింగంపై పడిన. పార్వతి అరుణాచలమునకు బయలుదేరక ముందు ఇట్లా, నన్ను కామాక్షి అను పేరుతో నన్ను ఈ కంపా నది ద్రవను పిలిచెదరు. నేను అంటే పార్వతి మహాదేవరూపుడైన శివుని ఆనతి మేరకు అరుణాచలమునకు చేరుకుందరు. అక్కడ తీవ్ర తపముంచి శంకరుని మెప్పించదు అని పార్వతి అక్కడి జనులకు చెప్పి అరుణాచలమునకు బయలుదేరాను. అరుణాచలంలోనికి అరుణగిరిని చూచి నమస్కరించిన. అక్కడ ఉన్న గొప్ప మహర్షులందరూ పార్వతీదేవి ఆ గౌతమ మహర్షి వద్దకు తీసుకుని వెళ్ళారు. ఈ గౌతముడు శివభక్తులతో అగ్రగణ్యుడు. తల్లి పార్వతీ రాకను మెచ్చి ఎంతో ఉప్పొంగిపోయాను. పార్వతీదేవి ఆ గౌతమ మహర్షిని అరుణగిరి మహిమను చెప్పమని కోరిన. తల్లి ఆనతిపై గౌతముడు అరుణాచల మహత్యం తేజోస్తంభ రూపమును బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంవాదం శివుడు స్తంభ రూపుడైన ఆ వృత్తాంతమును వివరించను. గౌతముడు ఆ అరుణగిరి 4 దిక్కుల యందుని దేవతలు నివసించుదురని తూపిన సూర్యుడు దక్షిణమును, విశ్వామిత్రుడు పడమట, వరుణుడు ఉత్తమున, త్రిశూలము గిరి ఉత్తర భాగమునందు ఒక మహావట వృక్షమునందని దాని నీడ చాలా దూరం వరకు వ్యాపించి ఉందని చెప్పాను. గౌతముడు మరి ఇటు చెప్పాను, అష్టదిక్కులు యందును అష్టదిక్పాలకులు ఎల్లప్పుడూ ఆ గిరిని పూజించేదరని చెప్పాను. ఈ గిరికి ఒకటి వాయువ్య దిశలో వాయుతీర్థము, ఈశాన్యమున ఈశాన్య తీర్థము, ఉత్తరమున కుబేర తీర్థము. ఈ గిరికి అన్ని దిక్కులు యందును గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, శోణనది మహా నదుల దేవతల వారి శక్తులతో అరుణాచలం సేవించుచున్నారు. గిరికి దక్షిణ దిక్కున అగస్త్య తీర్థం ఉంది. గిరికి ఉత్తర దిశ యందును వశిష్ఠ తీర్థము ఉన్నది. ఈశాన్యమందు గంగా తీర్థము, అరుణాద్రీశ్వర సన్నిధిలోని బ్రహ్మతీర్థము ఉన్నది. శివతీర్థము ఉన్నది. ఆగ్నేయ దిశ యందు అగ్ని తీర్థం ఉన్నది. దక్షిణ దిక్కున విష్ణు తీర్థం ఉంది. ఉత్తర దిక్కున సూర్య తీర్థం ఉంది. ఈశాన్య దిశ యందు అశ్విని తీర్థం ఉంది. దక్షిణమున పాండవ తీర్థం ఉంది. వాయువున వైశ్యదేవ తీర్థం ఉంది. తూర్పు దిక్కున ఇంద్రతీర్థం ఉంది. గిరికి ఉత్తర భాగమున స్కందానది పారుచున్నది. ఇక్కడ శివపుత్రుడు స్కందుడు స్నానం చేశాను. పడమటన కుంభానది ఈ గిరి చుట్టూ అనేక తీర్థములను. ఈ విధంగా గౌతముడు అరుణాచల మహాత్యమును పార్వతికి వివరించను. ఈ విధంగా మనము భగవాన్ శ్రీ రమణ మహర్షి నిత్యపారాయణ గ్రంథంలోని మనం 10 అధ్యాయాలు అయితే విని ఉన్నాం. తర్వాత 11వ అధ్యాయం నుంచి అయితే విందాం. అంతవరకు స్వస్తి.